దళితోద్ధరణ అంబేద్కర్ కలలు కన్నా సాంఘిక సామాజిక ఆర్థిక అభివృద్ధి. కానీ ఇప్పటికీ అభివృద్ధి ఆనవాళ్లు తెలియని దళితవాడలున్నాయంటే పాలకుల పనితనం ఏంటో అర్థమవుతోంది. నెల్లూరు జిల్లా సాయిపేట దళితవాడ ఇంకా దారిద్ర్యంలో మగ్గటానికి కారకులెవరు? నిలువ నీడలేని నివాసాల పేరుతో అభివృద్ధికి దూరమైన దళిత ఆవాసాల మాటున కోట్లు కుమ్మరించారు. ఒక మహిళా న్యాయవాది జోక్యంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సాయిపేట దళితవాడపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. అంబేద్కర్ ఆశయాలకు ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ మహనీయుడి ఆశయాల సాధనే లక్ష్యమంటూ నేతలు పాలకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం సాయిపేటలోని దళితవాడల పరిస్థితి నేతల మాటలకు భిన్నంగా ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించి 67 ఏళ్లైనా ఇవాళ్టికి సాయిపేట దళితవాడలు దారిద్ర్యంలో మగ్గుతున్నాయంటే పాలకుల పనితనమేంటో అర్థమవుతోంది. రాష్ట్రంలో పేదరికమే ఉండదు, పూరిళ్లు లేకుండా చేస్తామని చెప్తున్న నేతలకు ఈ దళితవాడ సవాల్ విసురుతోంది. ఎటు చూసినా పూరిళ్లు, మచ్చుకైనా కనిపించని పారిశుధ్యం, ఆనవాళ్లలేని రోడ్లతో సాయిపేట దళిత కాలనీ మురికి నీటిలో మగ్గుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రచారం ఇప్పుడు వచ్చి ఓట్లేయమన్నాడు, గెలిచాడు. గెలిచినాక ఇప్పుడు మా సాయి కూడా మా మొహం సాయి కూడా చూడటం లేదు. ఏంటంటే మా పల్లి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకు బాత్రూమ్ లేవు, కాలనీ లేదు, అసలుకి రోడ్లు కూడా మట్టి దోలమన్నా తోలటం లేదు. వీధి లైట్లు వేయమన్నా మా కాడ ఖజానా లేదు, మా కాడ ఏమీ లేదు అంటున్నారు పంచాయతీ వాళ్ళు. ఈ గ్రామానికి చెందిన సుమతి అనే న్యాయవాది తమ గ్రామానికి వెచ్చించిన నిధులేంటి, చేపట్టిన అభివృద్ధి పనులేంటని స్థానిక అధికారులను ప్రశ్నించింది. సమాధానం రాకపోవడంతో ఆమె ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. అభివృద్ధి వివరాలు చెప్పడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ధర్మాసనం జోక్యం చేసుకుంది. సాయిపేట దళితవాడకు వెచ్చించిన నిధులపై సమాధానం చెప్పకపోవడంలో ఆంతర్యమేంటి, సత్వరమే నివేదిక పంపండంటూ జిల్లా కలెక్టర్ను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఈ గ్రామం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. రోడ్ల విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ, మాకు డ్రైనేజ్ విషయంలో కానీ ఈ శ్మశాన స్థలం దాదాపు 10 సంవత్సరాల నుంచి శ్మశాన స్థలం లేదు. వసతులు, మంచినీటి వసతి కూడా లేదు. ప్రతి ఒక్క అధికారికి తిరిగినా కానీ ఏ అధికారి కూడా కనీసం పట్టించుకోవటం లేదు. గుంతల బడి బజార్లంతా నీళ్లు, బురద, రాత్రుల్లో బయటకు రావాలంటే భయము, పాములు, వీధి బల్బులు కూడా పంచాయతీ బోర్డు కూడా సహకరించలేదు. మేము వేసుకున్న బల్బులు కూడా తీసుకో వాళ్ళు వేసుకుంటున్నారు పంచాయతీ బోర్డు వాళ్ళు. ఇంత అన్యాయం ఏ గ్రామంలో లేదండి. దళిత జాతిని ఉద్ధరిస్తామని చెప్తున్న నేతల మాటలకు చేతలకు మధ్య ఉన్న తేడా ఏంటో ఈ దళితవాడ అద్దం పడుతోంది. అంబేద్కర్ ఆశయాలు, దళితోద్ధరణ అంటూ రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించే పాలకులు సాయిపేట దళితవాడ లాంటి గ్రామాల దుస్థితిపై దృష్టి పెట్టినప్పుడే అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.